शांति। सर्व के सहयोग से సుఖమయ సంసార్ ఈ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా మార్చేదే సహయోగ శక్తి ద్వారా. ఈ ప్రపంచము ఎందుకు ఇలా అయింది అని మన ముందు ప్రశ్నని పెట్టుకుంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్, ఎవరు బాధ్యతలు, ఎంతవరకు ఈ సృష్టిలో జీవిస్తుండే ప్రతి జీవాత్మ ఈ ప్రపంచం ఇలా కలియుగంగా మారిపోయింది, ఇంత డౌన్ఫాల్ నీచంగా దిగజారిపోయింది అంటే దీనికి బాధ్యతలు ఎవరు అని ఒక్కొక్క ఆత్మ ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే ఈ ప్రపంచాన్ని మార్చేందుకు సహయోగం ఇవ్వగలుగుతారు. ఈ సృష్టి ఇప్పుడు మనం చూస్తుండేలాగా అయితే గతంలో ఉండలేదు. ఏదే వస్తువు ముందుగా పాతగా ఉండదు, కొత్తగా ఉండే పాతగా మారుతుంది. మరి ప్రపంచం కూడా ఈ రకంలో కావాలా అంటే దీని వెనక ఉండేది ఏంటి? మన ప్రతి ఒక్కర కర్మలు, మన ద్వారా ఈ సృష్టికి వ్యాపించేటువంటి వైబ్రేషన్స్ ఈ సృష్టిని ఇలా కలియుగంగా మార్చింది. అష్టశక్తులలో సహన శక్తి, అలానే ఎదిరించే శక్తి, గుర్తించే శక్తి, నిర్ణయ శక్తి, అడ్జస్టింగ్ పవర్, ఇవన్నీ శక్తులు కూడా మనము మన స్వయం పైన ప్రయోగం చేసేందుకు మనం వాడేది. కానీ సహయోగ శక్తి అందరితో కలిసి అందరికీ సహయోగం ఇస్తూ అనుభవం చేసే శక్తి. ఇది వైయక్తికంగా నా కొరకే నేను ఉపయోగిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఈ సహయోగ శక్తి అనేది అందరితో కలిసి చేసేటువంటి శక్తి, అందరూ కలిసి ఉపయోగించే శక్తి. చెప్తారు కదా, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్ అంటారు. మనిషి సోషల్ బీయింగ్ అన్నమాట. అంటే ఈ సామాజికం ప్రాణి అంటారు. ఈ సమాజంలో మనిషి ఒక్కడే ఏమీ చేయలేరు అంటారు. ఒకే మనిషి ఉంటే ఏదన్నా చేసేకవుతుందా? అందరూ ఉంటేనే అన్ని చేయగలుగుతాం. అందుకే ఒక మాట చెప్తుంటారు, సాతి హాత్ బడానా ఏక్ అకేలా తక్ జాయింగే. సాతి హాత్ బడానా ఏక్ అకేలా తక్ జాయింగే, మిల్కర్ బోझ ఉఠానా సాతి హాత్ బడానా. ఒక్కొక్కరే ఉంటూ మనం ఈ ప్రపంచాన్ని మార్చలేము. ఏదన్నా చెయ్యాలా అంటే అందరిది కూడా తోడు కావాలి. ఈ ప్రపంచం ఉండేదే డిపెండెంట్ ఇంటర్ డిపెండెంట్ అంటారు. ఒక వస్తువు ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అవ్వాలా అంటే అన్ని రకాల కూడా దానికి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క మనిషి ఏదే ఒక వస్తువు వాడాలా అంటే ఆ వస్తు డిమాండ్ ఉంటేనే కదా ఆ వస్తుని ప్రొడక్షన్ చేస్తారు. ఆ వస్తు ప్రొడక్షన్ కావాలా అంటే వాడేవారు ఉండాల. వాడేవారు, ప్రొడక్షన్ చేసేవారు,
తోడు ఉంటేనే అవుతుంది. ఒక వ్యక్తి నేనే అంత సర్వరాజ్యపత్యము అని చేసేకవ్వదు. వన్ మ్యాన్ షిప్ ఈ సృష్టిలో ఏది కూడా చేయలేము. అందువల్లనే చెబుతారు కదా, మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్నేహం. స్నేహంలోనే ఒత్తిమ ఉంటుంది. ఆ స్నేహం ద్వారానే మనం అందరితో సహయోగంతో చేయగలుగుతాం. ఏ వ్యక్తిలో స్నేహం ఉండదు, స్వార్థం ఉంటుంది, ఆ వ్యక్తి సహయోగ గుణాన్ని ఉపయోగించలేడు. ఒక సహయోగ గుణము ఉండే వ్యక్తి అంటే అక్కడ స్నేహం కావాలి, దాంతో పాటు విశాల హృదయం కావాలి, నిస్వార్థం ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ లేని వారు సహయోగం చేయలేరు. సహయోగము అనే పదములో ఎంత మంచిగా యోగము అనేది కూడా మనకి కలిసిపోయింది. యోగం అంటేనే కనెక్షన్, ఇది మనకు తెలుసు. కానీ ఏ సంబంధంలో స్నేహం ఉంటుంది, ఆ సంబంధంలో సహయోగం ఉంటుంది. ఉదాహరణకు ఈ శరీరంలో ఆత్మ సహయోగం లేకపోతే ఈ శరీరం కూడా ఏమీ పనికిరాదు. సహయోగము లేనిది ఈ సృష్టిలో ఏది కూడా వర్కౌట్ అవ్వదు. పరమాత్ముడు కూడా ఈ సృష్టిని పరివర్తన తానంతకు తాను చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. మీ పిల్లల సహయోగంతోనే నేను ఈ సృష్టిని చేంజ్ చేస్తాను, పరివర్తన చేస్తానని ప్రామిస్ చేస్తాడు. అప్పుడైతే ఈ సృష్టికి సహయోగ శక్తి ఎంత అవసరమో. అందుకే చెప్తారు, దెర్ ఇస్ నో ఆపరేషన్ వితౌట్ కోఆపరేషన్ అంటారు. ఏదే ఒకటి జీవితంలో అమలు చేయాలా అంటే అందరి సహయోగం కావాలి. ఆ సహయోగం కోసం సంస్కారాల మిలనం కావాలి. ఒక్కవేళ సంస్కారాలు మిలనం కాకపోతే సహయోగ గుణం మనలో పనిచేయదు. ఏ వ్యక్తిలో సంస్కారాలని మిలనం చేసేటువంటి ఒక్క విశేషత ఉండదు, వారు ఎప్పుడూ ఎవరికి సహయోగిగా ఉండలేరు. ఎందుకంటే మన నేచర్, మన క్వాలిటీ ఇంకొకరితో అడ్జస్ట్ కాదు. అందుకే చూడండి, సహయోగం లేని వ్యక్తులతో మనం దీర్ఘకాలం వాళ్ళతో ఉండలేము. వ్యక్తి ఎవరైతే సంస్కారాలని అర్థం చేసుకుంటారో, మిలనం చేస్తారు, వారు మాత్రం సహయోగ గణాన్ని వాళ్ళల్లో ఉపయోగించగలుగుతారు. ఏ వ్యక్తిలో సహయోగ గుణం లేదు, ఆ శక్తి ఆత్మలో ఉపయోగం అవ్వలేదో దానికి కారణం సెల్ఫిష్నెస్, స్వార్థం. కొంతమంది నేను సహయోగం ఇవ్వను, నేను ఎవరి నుంచి ఏమీ నేను ఆశించను, నేను ఇవ్వను, అలాంటి వ్యక్తిత్వం ఉన్నాళ్ళు ఉంటారు. ఏంటంటే నేను ఎవరికి సహయోగం జీవితంలో ఇవ్వను, నేను ఎవరి నుంచి తీసుకోను అని చెప్పేవారు కూడా ఉంటారు. కానీ సహయోగము లేకపోతే ఎప్పుడు కూడా మనిషి ఒంటరిగా దేని చేయలేరు. ఒక్కసారి యోచన చేయండి, ఒక్కరికొక్కరు సహయోగం లేకపోతే ఏదన్నా అవుతుందా? ఈ బాడీనే తీసుకోండి, మన బ్యాక్ బోన్ మనకు సపోర్ట్ చేయకపోతే మనం నడవగలుగుతామా? మనం నిలవగలుగుతామా? ఈ బాడీలో అన్ని పార్ట్స్ ఒకటికొకటి సపోర్ట్ ఇస్తే మాత్రమే ఏదన్నా ఒకటి ఫంక్షన్ చేస్తుంది.
ఈ సహయోగం అనేది చాలా ముఖ్యమైన పవర్. ఏ మనిషిలో ఈగో ఉంటుంది, స్వార్థం ఉంటుంది, సంస్కారాలని మిలనం చేసేటువంటి ఒక్క విశేషత ఉపయోగించరు, వారు సహయోగిగా ఉండలేరు. సహయోగి కాకపోతే తప్పకుండా జీవితంలో ప్రశాంతత, సంతోషము, ఖుషి ఇది అనుభవానికి రాదు. మరి సహయోగం లేకుండానే ఉంటాను అనే వాళ్ళకి నేను ఒక చిన్న స్టోరీని మీ ముందు ఇప్పుడు అర్థం చేయిస్తాను. మన చేతిలో 5 ఏళ్ళు ఉంది, 5 ఫింగర్స్. ఈ 5 ఏళ్ళు కూడా ఒక్కసారి పొట్లాడుకుంటుందన్నమాట. ఒకటికొకటి నేను గ్రేట్, నేను గ్రేట్, నేను చాలా గొప్ప ఏలు అని ఒక్కొక్క ఏలు కూడా తన గొప్పతనంతో తనను తాను ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది, ఆ రకంలో భావిస్తూ ఉంటుంది. అప్పుడైతే ఒక్కొక్కరు కూడా వాళ్ళ గొప్పతనాన్ని ఎలా చెప్పుతారో చూద్దాం. ఈ యొక్క థంబ్ ఫింగర్, బటన వేలు, ఇదేం చెప్తుంది, నేను లేకపోతే ఏ పనిలో సాగదు. నేను ఎక్కడైతే ఈ ఒక్క థంబ్ ఇంప్రెషన్ చేస్తాను, సిగ్నేచర్ చేస్తాను, నాది చాలా వాల్యూ ఉంది. జీవితంలో ఛాలెంజ్ చేయాలంటే నేను ఉండాలి. నా ద్వారానే అన్ని పనులు జరుగుతుంది. నేను చూడడానికి అందరికన్నా బొద్దిగా ఉన్నా, నేను చిన్నగా ఉన్నా, నాదే అన్ని పెత్తనం నడుస్తుంది. నేను లేకపోతే డబ్బులు కూడా ఎవరు కూడా ట్రాన్సాక్షన్ చేయరు. కాబట్టి నేను చాలా గొప్ప వేలు అని చెప్తుంది. అలా అనగానే ఈ చూపుడు వేలు లేస్తాడు. నిన్ను నువ్వు అంత గ్రేట్ అనుకుంటావు కదా, నేనుగానా లేకపోతే ఎవరికి డైరెక్షన్ ఇచ్చేవారే ఉండరు. ఒక టీంలో లీడర్ కావాలా అంటే, డైరెక్షన్ ఇవ్వాలా అంటే నేను ఉండాలి. ఆఖరికి పరమాత్ముడు ఎక్కడున్నాడని చూపించాలా అన్నా కూడా నేను ఉండాలి. కాబట్టి నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, కాబట్టి నేనే గొప్ప ఏలు ఉంటుంది. ఇలా అనగానే మరి ఈ 3వ ఏలు లేస్తుంది, మధ్యపు ఏలు. ఇది లేసి మీ అందరికన్నా నేనే పెద్దగా ఉన్నాను. పంచ పాండవులలో ధర్మరాజు ఎప్పుడు కూడా పెద్దవాడు కదా, వాడికి అందరూ గౌరవం ఇస్తారు కదా, మరి నేను మీ అందరికన్నా పెద్దగా ఉన్నాను అంటాడు. నేను లేకపోతే ఎవరు కూడా మీకు అంత గుర్తింపు ఇవ్వరు. ఒక గంధము, తిలకము, శుభకార్యంలో నన్నే అందరూ ఉపయోగిస్తారు, కాబట్టి నేనే చాలా గ్రేట్ అని ఈ ఏలు చెప్తుంది. ఇలా చెప్పగానే మరొక ఫింగర్, రింగ్ ఫింగర్ లేస్తుంది. ఈ ఒక్క 4వ వేలు లేస్తుంది. ఇది లేసి, అరే మీ గొప్పతనాలు మీరు చెప్పేస్తే అయిపోయిందా, అస్సలు నేను లేకపోతే ఏ పని అవుతుంది, నన్ను అందరూ కాస్ట్లీ ఫింగర్ అంటారు. ఏదన్నా రింగ్ వేయాలా అంటే డైమండ్ రింగు, గోల్డెన్ రింగు మీకెవరు ప్రాముఖ్యత ఇయ్యరు, నాకే ఇస్తారు. నేను రిచ్ ఫింగరు, నేను కాస్ట్లీ ఫింగరు, నాకే అందరూ కూడా వాల్యూ ఇస్తారని చెప్పి ఈ ఏలు చెప్తుంది. అలా చెప్పగానే ఈ ఆఖరి వేలు, ఈ ఒక్క చిటిన వేలు లేస్తుంది. ఈ చిటిక వేలు లేసి ఇదేం చెప్తుంది, అరే నన్ను మీరంతా మర్చిపోయారా, ఒక్కసారి మీరందరూ కూడా నమస్కారం పెట్టుకున్నారనుకోండి, దండం పెట్టుకున్నారనుకోండి, దేవుడికి దగ్గరగా ఎవరుండేది, నేనే కదా ఉండేది. మరి ఈ ఒక్క సృష్టిని పరివర్తన చేసేకి అక్కడ గోవర్ధనగిరి ఎక్కినప్పుడు ఆ కొండకి ఏ ఏలను చూపించారు, ఈ చివరి వేలే చూపించారు కదా. మరి నేనే లేకుండా ఉంటే ఏం వాల్యూ ఉంటుంది, మరి నాదే వాల్యూ ఎక్కువ అని అందరూ వాళ్ళ వాళ్ళ గొప్ప తనాన్ని అందరూ కూడా పొగుడుకుంటున్నారు. నేను గ్రేటు, నేను గ్రేటు, నేను గ్రేటు. మరి దీనికి సొల్యూషన్ ఎవరి నుంచి వస్తుందని 5గురు కలిసి దేవుడి దగ్గర వెళ్తారు, భగవంతుడి దగ్గర. నువ్వు చెప్పు భగవంతుడా,
దీంట్లో ఎవరు గొప్ప వాళ్ళంటే భగవంతుడు చెప్తారు, ఎవ్వరూ దీంట్లో గొప్ప వాళ్ళని మిమ్మల్ని అనుకోవద్దు, అందరూ శ్రేష్టమే విశేషమే. మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళు అని ఒక్కరికొక్కరే మిమ్మల్ని ఎలా డిసైడ్ చేస్తారు? అప్పుడైతే మీ గొప్పతనాన్ని మీరు తేల్చాలా అంటే ఒక్కరే అన్ని చేసేక అవుతుందా అంటే అవును అవును అంటారు. అవునా? అట్లయితే మీ ముందు నేను ఒక బూందీ తెచ్చి పెడతాను. ఆ బూందీని మీరు లడ్డుగా మార్చాలి. బూందీని లాడుగా మార్చాలి అంటాడు. అప్పుడు వాళ్ళ ముందు బూందీ తెచ్చి పెడితే ఒక్క ఏలు లడ్డు చేసేకవుతుందా? ఒక్క బూందీ గింజను ఎత్తుకునేకవుతుందా? ఈ ఏలు, ఈ ఏలు 2 కలిసి చేసేకవుతుందా? ఈ ఏలు మాత్రం 3 కలిసి చేసేకవుతుందా? ఈ 4 ఏళ్ళు కలిసి చేసేకవుతుందా? ఈ 5 ఏళ్ళు కలిస్తేనే కదా ఒక లాడు గాని, లడ్డు గాని, బూందీగా ఉండేదని మార్చడం అవుతుంది. మరి అందరూ కలిస్తే ఏకమత్యంలో మాత్రమే ఏదన్నా అసంభవం సంభవం చేయొచ్చు, సాహసం చేయొచ్చు. అందుకనే ఏం చెప్తారు? సర్వకే సహయోగ సే సుఖమై సంసార్. ఈ ప్రపంచాన్ని కూడా మార్చాలా అంటే అందరి సహయోగం ఉంటేనే అవుతుందని భగవంతుడు కూడా మనకు చెప్తుంటాడు. మరి మనిషికి ఎంత అభిమానం ఉంటుంది, నేను ఒక్కటే అన్ని చేస్తానని. ఎవ్వరూ కూడా ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, ఏకంగా ఏది కూడా ఒక్కరే చెయ్యలేరు. ఈ అభిమానాన్ని ఎంత వరకు మనము వదలమో అంతవరకు కూడా మనము ఏం చేయలేమో శ్రేష్ట కార్యాన్ని చేయలేము. అందుకే కొంతమంది చెప్తుంటారు, ఏమని హ్యాండ్సమ్ అని ఎవరికి చెప్తారు అంటారు. చాలా మంచిగా ఒక దీంట్లో ఒక సామెత ఉంది. ఏంటంటే సమ్వన్ గివ్ ద హ్యాండ్ ఫార్ సమ్వన్ టు మూవ్ అహెడ్. హ్యాండ్సమ్ వారై ఉన్నారు ఎవరు ఇంకొకరికి మద్దతు చేస్తారు, సహయోగం చేస్తారు. జో अपने हैंड दूसरों को मदद करने में देते हैं वो हैंडसम है అని. డాక్టర్ అబ్దుల్ కలాం ఒక్కసారి ఏదో ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక్క మహిళ సార్ యు ఆర్ నాట్ సో మచ్ హ్యాండ్సమ్ అని అంటారు. మీరు చూడడానికి అంత ఏమి హ్యాండ్సమ్ లేదు అంటారు. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తారు, నేను హ్యాండ్సమ్ కాదు, బట్ ఐ కెన్ గివ్ హ్యాండ్ ఫర్ సమ్వన్ వెన్ దేర్ ఇస్ నెసెసరీ. నేను ఇంకొకరికి చేయిని అందిస్తాను ఎప్పుడు ఎవరికన్నా అవసరం అయితే, అదే నా ఒక హ్యాండ్సమ్ అంటాడు. మరి చూడండి, కలియుగం డెఫినేషన్ హ్యాండ్సమ్ అంటే ఏమనుకుంటాం? చూడడానికి చాలా గ్లామరస్, అట్రాక్షన్, అందరికీ కూడా ఆకట్టుకునేలాగా ఒక ఫేస్, దాన్ని హ్యాండ్సమ్ అంటారు. కానీ ఆంతరికంలో హ్యాండ్సమ్ అంటే ఏంటి? ఎవరికన్నా ఎప్పుడన్నా చాలా అవసరమైనప్పుడు సహయోగం ఇవ్వడం, అంటే గివింగ్ హ్యాండ్ ఫర్ సమ్వన్ వెన్ దేర్ ఇస్ నెసెసరీ, మదత్ కర్నా, ఇది హ్యాండ్సమ్ అన్నమాట. ఎప్పుడైతే మన లోపల ఈ క్వాలిటీ ఉండదు, సహయోగం అనేటువంటి క్వాలిటీ ఉండదు, అప్పుడు మనమన్ని ఎవరు ఇష్టపడరు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఎవరన్నా ఒకరికి హ్యాండ్సమ్ అంటే ఏదన్నా ఒక సపోర్ట్ చేస్తేనే ఇష్టపడతారు. ఎవరిలో సహయోగ గుణం ఉండదు, వాళ్ళు ఎవరికి కూడా నచ్చరు. ఆఖరికి వాళ్ళ భాగ్యము కూడా మంచిగా తయారు కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి గుణాన్ని పెట్టుకోలేదు. ప్రపంచంలో ఈ ప్రకృతిని అందరూ పూజిస్తారు, దేనేవాల దేవత అని. కానీ మనుషులు మాత్రం లేనేవాళ్ళ అయిపోయారు, దేనేవాళ్ళ దొరికేది తక్కువ అయిపోయారు. ఒక
మాను కావచ్చు, ఒక వృక్షం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తుంది. అలానే మనం చూస్తుంటాము, మనం వాడే ప్రతి వస్తువులు, ఇంకా చెప్పాలంటే మ్యాన్ మేడ్ థింగ్స్, ఏసీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఒక టీవీ కావచ్చు, ఏదన్నా మ్యాన్ మేడ్ థింగ్స్ అది కూడా ఇచ్చేదే. కానీ మనిషిలో ఇచ్చే గుణం లేకపోతే దేవత అనరు. ప్రకృతిని దేవత అంటారు. సూర్య దేవత, చంద్ర దేవత, నక్షత్ర దేవత అన్ని కూడా ఇస్తూ ఉంటాయి. పవర్ ఆఫ్ కోఆపరేషన్. ఏది కూడా సెల్ఫిష్ తో వర్క్ చేయదు. అందుకే దానికి భక్తి మార్గంలో ఈ రోజుల్లో కూడా పూజ చేస్తారు. అంటే మనుష్యుడు మాత్రము ఏమైపోయాడు, ఒక రకంగా లేవత అయిపోయాడు అనమాట. అందుకే చెప్తుంటారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా ఒకటి ఇవ్వకపోతే, ఈ సహయోగ గుణము లేకపోతే ఎవరికి కూడా నచ్చరంటారనమాట. సహయోగం ఇస్తే మాత్రమే మనకి దొరకాల్సినటువంటి ఖుషి దొరుకుతుంది. అందుకే చెప్తారు కదా, బూందు బూందు సే తాలాబ్ బర్తా హై, ईंट ईंट से मकान बनता है, जन जन से जहान बनता है. ఇలా చెప్తుంటారు. ఒక్కొక్క బొట్టు బొట్టుతోనే ఒక చెరువు అవుతుంది కదా వాటర్. ఒక్కొక్క ఇటుక ఇటుకతోనే ఒక ఇల్లు అవుతుంది. ఒక్కొక్క శ్వాస శ్వాసతోనే జీవనం అవుతుంది. మనిషి మనిషితోనే ప్రపంచం నిర్మాణం అవుతుంది. ఒక్కడే ఏం చేసేకవుతుంది? అందరూ కలిసితే, స్నేహం ఉంటే, ఎక్కడ నిస్వార్థం ఉంటే, ఎక్కడ అందరిలో కూడా ఒక ఈగో అనేది పక్కకి పెడితే మాత్రమే సహయోగం ఇవ్వగలుగుతాం. ఒక మాల, ఒక పూసలలో మాలలో కూడా చూస్తాం. ఒక్క పూస పక్కలో ఒక పూస ఉంటుంది, కానీ ఒకటికొకటి ఎలా ఉంటుంది? ఐక్యమత్యంగా ఉంటుంది. అప్పుడే కదా దాన్ని మాల అంటారు. ఒక్కొక్క పూస ఒక్కొక్క దగ్గర ఉంటే దాన్ని మాల అనరు. మరి మన జీవితంలో కూడా మనం మాలలాగా ఉన్నామా? సహయోగ భావనతో ఉన్నామా? సహయోగము లేకపోతే అక్కడ ఖుషి అనేది మన జీవితంలో ఉండదు. ఒక రాజు ఒక్కసారి దేశాంతరం వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేశంలో ఉన్నోళ్ళంతా చాలా గిఫ్ట్లు అతడికి కానుకల్ని ఇస్తాడు. తెచ్చి పెడితే ఆ గిఫ్ట్లంతా కంప్లీట్ గా పెట్టుకోవడానికి కూడా చోటు ఉండదు. ఇన్ని గిఫ్ట్లు నేను పెట్టుకుని ఉంటే ఏం చేసేది పెట్టుకుని, నేను నా ఒక ప్రజల కన్నా దానం చేద్దామని దంగోరా ఏపిస్తాడు. అంటే అందరికీ కూడా మెసేజ్ పబ్లిసిటీ చేస్తాడు. అందరూ కూడా రేపు వచ్చి మీకు కావలసిన కానుకలు ఎవరు కావాలో ప్రజలంతా వచ్చి తీసుకోవచ్చు అని. ఒక క్యూ నిలబడతారు. అందరూ కూడా రాజు దగ్గర వచ్చి వాళ్ళకి కావలసిన గిఫ్ట్ తీసుకుంటారు. తీసుకుంటూ ఆశీర్వాదం ఇస్తూ పోతారు, బ్లెస్సింగ్ ఇస్తూ పోతారు. సదా ఆరోగ్యవాన్ భవ, సదా ఖుషి భవ, సదా విజయీ భవ, ఇలా ఇస్తూ పోతారు. ఆ అందరూ ఇచ్చే ఆశీర్వాదాలలో ఆ రాజు ముఖములో ఒక ఖుషి, ఒక శాంతి, ఒక సంతృప్తి మెరుస్తుందన్నమాట, నక్షత్రం లాగా. ఇలా మెరుస్తూ ఉండగా ఆ క్యూలో ఒక ఫకీర్, ఒక బెగ్గర్ నిలుచుకుని ఉంటాడు. వాడు గమనిస్తాడు, రాజు ముఖంలో ఇంత ఖుషి, ఇంత ఒక్క ఫీలింగ్స్, ఇంత ఒక్క ఆనందం ఉంది అంటే ఇంకొక వ్యక్తికి నేను ఏదన్నా ఇచ్చినప్పుడు దానిలో ఏదో ఒక ఖుషి ఉంటుంది. మరి నేను కూడా దాన్ని ఫీల్ చేయాలా అంటాడు. కానీ వాడు ఫకీరు, వాడి దగ్గర ఆ వస్తువులు ఏమీ లేదు. మరి వాడు ఏం చేస్తాడు? వాడు ఎంత మంచిగా యుక్తి చేస్తాడంటే, వాడు క్యూలో ఎక్కడ నిలబడి ఉంటాడు, వాడి వెనక 1 కిలోమీటర్ దూరం అంత వరకు
ఇంకా ఎంతో మంది నిలబడి ఉంటాడు. వాడేం చేస్తాడు, వాడు నిలబడి అక్కడే ఉంటూ వాడి వెనక ఉండే వాళ్ళకి సైడ్ కు మీరు ముందు వెళ్ళండి, మీరు ముందు వెళ్ళండి, మీరు ముందు వెళ్ళండి అనేసి వాడు మాత్రం అక్కడే నిలబడి వెనకున్న వాళ్ళకి అందరికీ ముందుకు పంపిస్తూ పోతాడు. వాడు మాత్రం ఆ వస్తువు తీసుకోవడానికి వెళ్ళడు. అలా వాడు చేసినప్పుడు వీడికి తెలియకుండా ఏదో ఒక ఖుషి ఫీలింగ్ వస్తుందన్నమాట. మనకి తెలియకుండా ఏదో ఒక ఆనందం, ఇతరులకి ఏదన్నా పంచితే అక్కడ ఏదో ఒక గుడ్ ఫీలింగ్, ఒక నష ఖుషి వస్తుంది. ఎక్కడ కూడా దాన్ని ఖరీదు చేసేకవ్వదు. ఇవ్వకపోతే అది ఆ ఖుషి ఫీలింగ్ రాదు, ఇస్తేనే ఖుషి వస్తుంది. అందుకే చెప్తారు కదా, దానం చేసే దాంట్లో కూడా ఒక ఆనందం వస్తుంది. మరి వీడు ఇలా ఇస్తూ ఉండగా నెక్స్ట్ డే ఏమవుతుంది, ఒక ప్రకటన వస్తుంది న్యూస్ పేపర్లో. రాజు గురించి అందరూ గొప్పగా చెప్పి కొద్దిగా మాట్లాడి ఆ ప్రకటనలో అదే పేపర్లో ఈ ఫకీర్ గురించి చాలా గొప్పగా న్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఫకీరు అతడికి లేకపోయినా, అతడు ఆ వస్తువులు ఏది కూడా అతను ఇయ్యకపోయినా మరొకరికి అవకాశం కల్పించి ముందిచ్చి వారికి దొరికేటువంటి వస్తువులలో ఇతడు ఖుషి అనుభవం చేస్తున్నాడు. ఈ న్యూస్ ని రాజు వింటాడు, చదువుతాడు. వాడికి ఒక రకంగా బాధ కలుగుతుంది అనమాట. నేను ఇంత వస్తువులు ఇచ్చి నన్ను పొగడం కన్నా ఎక్కువ ఈ ఫకీర్ని పొగిడేశారు అనేసి ఒక రకంగా వాడికి ఫీలింగ్ వస్తుంది. కానీ వాడి దగ్గర ఉండేటువంటి వస్తువులు ఇంకా తగ్గలేదు, ఇంకా ఇవ్వాలని మరొక రోజు కూడా వాడు అనౌన్స్ చేస్తాడనమాట. అందరూ వచ్చి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోండి. మళ్ళీ సెకండ్ డే కూడా అందరూ క్యూ నిలబడతారు. ఆ రోజు కూడా ఫకీర్ వస్తాడు. ఆ ఫకీర్ వచ్చి అదే రకంగా అందరికీ కూడా ముందుకు పంపుతూ ఉంటాడు. అలా వెళ్తుండగా రాజు గమనించి, ఇలా రా నువ్వు అని పిలిచి, నీకేం కావాలో ముందుగా ఫస్ట్ తీసుకుని వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఎందుకు రాజా మీరు ఇలా చెప్తున్నారంటే, నేను ఇన్ని వస్తువులు ఇచ్చి నాకి తక్కువ పొగిడింపులు నువ్వు ఏమీ ఇవ్వకుండా, ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా నాకన్నా ఎక్కువ నీకు అందరూ కూడా పొగిడేస్తున్నారు అంటాడు. అప్పుడు ఆ ఫకీర్ చెప్తాడనమాట, రాజా నాకు ఏ వస్తువు కూడా అవసరం లేదు, ఇవ్వడానికి నాకు ఏదీ లేదు. కానీ నువ్వు వస్తువులను ఇచ్చినప్పుడు అందరూ నీకు ఇచ్చే ఆశీర్వాదాలలో నువ్వు ఏదైతే సంతృప్తి అనుభూతి చేస్తుంటివి, నీ ముఖంలో ఏ ఖుషి కాంతి వెలుగుతూ ఉండేది, ఆ ఖుషి కాంతి నాకు కూడా అనుభవం చెయ్యాలనే కోరిక నా దగ్గర ఉండింది. అందువల్ల నేనేం చేశాను, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి నేను నాకన్నా ముందుకు వాళ్ళకి వెళ్ళేందుకు నా స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి నేను పక్కకి వెళ్ళాను, అంతేకాని నాకేమీ దీనిలో స్వార్థం లేదు అంటాడు. చూసారా, ఇంకొకరికి ఇచ్చే సహయోగంలో ఇంత ఖుషి. అందుకే భగవంతుడు చెప్తూ ఉంటాడు, దేనాహి లేనాహి అని. మీరు ఇవ్వడం అంటేనే మీరు పొందడం. మనమేమనుకుంటాము, మనం ఇస్తే గాన మనకు తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటి అంటే గాన, ఎక్కడ కానీ మనం ఇస్తే మాత్రమే అక్కడ మనకి మళ్ళీ అన్ని కూడా ప్రాప్తి అవుతుంది. దేనేసే హి ఆనంద్, దువా, ఖుషి, ఉమంగ్, ఉత్సాహ ప్రాప్తి అవుతాయి. చూసారా ఎన్ని ప్రాప్తి అవుతుంది. ఏదన్నా ఒక దాన్ని మనం ఇచ్చినప్పుడు ఉమంగము, ఉత్సాహము, ఖుషి, ఒక రకమైనటువంటి ఆనందము మన లోపల ప్రాప్తి అవుతుంది. అది మనం డబ్బుల నుంచి కొనేస్తే రాదు, ఎక్కడ దానికి ఏ షాపు మాలు లేదు, ఇవ్వాలి. అది అనుభవం చేసిన వాళ్ళకి దాని ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అందుకే బాబా అంటే భగవంతుడు, సుప్రీం పవర్, ఈశ్వరుడు, సర్వశక్తివంతుడు, సర్వ ఆత్మల తండ్రి భగవంతుడు ఏం చెప్తాడు, పిల్లలు దేనే వాలా దాతా బను, ఇవ్వండి. మీరు ఇస్తూ వెళితే మాత్రమే మీ భాగ్యంలో జమ అవుతుంది. ఎంతో మంది
ఇవ్వడంలో పిసినారితనం చేసి ఆఖరికి ఏమీ తీసుకోకుండా వెళ్తుంది ఆత్మ. భక్తి మార్గంలో కూడా, వేద శాస్త్రాలలో కూడా దాన పుణ్యాల గురించి గొప్పగా ఎందుకు చెప్పారు? సహయోగ భావన కోసం. ఇది ఆత్మలో ఉండే గుణాలలో, ఆత్మలో ఉండే శక్తులలో ఇది ఒక పవర్. అన్ని కూడా మనము అటాక్ చేసి, అన్ని కూడా మనము పీక్కునేదే పవర్ అనుకుంటూ వచ్చాం కలియుగంలో. అటాక్. అందరితో కూడా ఘర్షణ చేసుకుని అన్ని కూడా దోచుకునేదే పవర్ అనుకున్నాం. కానీ ఎంతమంది లైఫ్ లో తృప్తిగా ఉంటున్నారు? ఇంకొకరికి దుఃఖం పెట్టి ఎవరు సుఖంగా ఉన్నారు? ఎంతో మంది లంచాలు, ఎంతో మంది అరాజకాలు, ఎంతో మంది ఇంకా ఏదేదో అన్ఎథికల్, ఎన్నో రకాల ఒక రాంగ్ రూపంలో సంపాదన చేస్తారు. వాళ్ళు ఖుషిగా ఉండలేరు. మరి వాళ్ళు తెచ్చిన డబ్బుతో వాళ్ళ ఫ్యామిలీ ఖుషిగా ఉంటుంది అనుకుంటున్నారా? అది కూడా ఖుషిగా ఉండడం లేదు. చూస్తున్నాం కదా కలియుగంలో. ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులని బాగా డిపాజిట్ చేసిన వాళ్ళు కరోనా వచ్చినప్పుడు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఎంతమంది కంప్లీట్ గా పోగొట్టుకున్నారు. మరి ఆ డబ్బులంతా ఎలా సంపాదించారనుకుంటున్నారు? శ్రేష్ట కర్మ ద్వారా సంపాదిస్తే అలా మట్టి పాలు కాదు, డాక్టర్ పాలు కాదు. సహయోగ భావన జీవితంలో ఒకవేళ సహయోగం నుంచి ఆశీర్వాదాలని సంపాదించి ఉంటే అటువంటి వారికి ఏదో ఒక రకంలో ఈ ప్రకృతి కూడా సహయోగం చేసేస్తుంది, సపోర్ట్ देते चलो, सब तुम्हें मिलते रहेगा, देना ही लेना है. ఇచ్చే భావన లేకపోతే వాళ్ళు దైవత్వం లేదు అంటారు. అంటే ఎవరికి ఇచ్చే వాళ్ళకి దైవీ గుణం ఉన్న వాళ్ళు అంటారు. ఎవరికి ఇచ్చే గుణమే లేదో వాళ్ళకి అసురత్వం ఉంది అంటారు. ఒక్కసారి దేవేంద్రుడు ఒక ఔతణం, ఒక భోజనం ఏర్పాటు చేస్తాడు. ఏదో ఒక ప్రోగ్రాం చేసి అందులో దేవతలని పిలుస్తాడు, అసురులని పిలుస్తాడు. ఇద్దరికి కూడా ఆహ్వానం చేస్తాడు. కానీ సీటింగ్ మాత్రం దేవతలకి సపరేట్ గా ఒక గదిలో, అసురులకి సపరేట్ గా ఒక స్పేస్ ని అరేంజ్ చేస్తాడు. కండిషన్ ఏం చేస్తాడంటే, ఈ చేతులకి ఒక పెద్ద పెద్ద కర్రలని కట్టేసి మీరు మీ చేతిని స్ట్రైట్ గా పెట్టుకునే తినాలి, ఇలా బెండ్ చేయకూడదని కండిషన్ పెట్టేస్తాడు. ఇద్దరికి కూడా, దేవతలకి అసురులకి ఇద్దరికి కూడా 36 వెరైటీ ఫుడ్, మంచిగా బాగా స్వాదిష్టంగా ఉండే ఫుడ్ ముందు పెట్టి అందరికీ కూడా భోజనం చేసేకి అనుమతి ఇస్తాడు. ఇంకా అసురులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా తింటారు? వాళ్ళు ఎప్పుడు కూడా స్నేహం ఇచ్చే గుణమే వాళ్ళలో లేదు, ఆ సంస్కారమే లేదు, సహయోగ భావన లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫుడ్ ని పైకి ఇలా ఎగిరేసి తినాలా అని చూస్తారు. అక్కడ ఉండేటువంటి గది, ఆ ప్లేస్ అంతా ఫుల్గా బాగా మలినం అయిపోతుంది. అందరూ దేవేంద్రుడిని తిట్టుకుంటారు, మాకు అవమానం చేయాలని ఇలా చేశాడు, మాకు మాత్రం ఇలా చేసి దేవతలకైతే మంచిగా బాగా ఫుడ్ పెట్టుంటాడు అని అనుకుని ఈ అసురులంతా ఏం చేస్తారు? దేవతలు ఎలా తింటా ఉన్నారు అని చూడడానికి, వారు చూపున చూడడానికి వస్తారు. చూస్తే
అందరూ చాలా సంతోషంగా ఆ ఒక ఔతణంలో ఆ భోజనాన్ని స్వీకారం చేస్తుంటారు. ఏం చేసుంటారు వాళ్ళు? దేనికి భావన ఉంది కదా వాళ్ళ దగ్గర. ఇద్దరు ఆపోజిట్ కూర్చుంటారు. నా ఎదురుగా ఉండేవాడికి నేను తినిపిస్తున్నాను. నా ఎదురుగా ఉండే పర్సన్ నాకు తినిపిస్తున్నారు. దేనా? అక్కడ స్నేహం జాగృతమైంది. ఇచ్చే భావన జాగృతమైంది. అక్కడ శాంతి ఉంది. అక్కడ ఆనందం ఉంది. అక్కడ ఖుషి ఉంది. దేవత దేనే వాళ్ళని అందుకే చెప్తారనమాట. ఎంతవరకు ఈ ఒక్క ఇచ్చే గుణము లేదు అంతవరకు కూడా ఎవరు కూడా భాగ్యం పొందలేరు. ఈ ప్రపంచాన్ని పరమాత్ముడు కూడా ఏం చెప్తాడు? ఇది ఒక దేవ కుల భూమిగా మార్చాలా అంటే మీ అందరి సహయోగం కావాలి. ఒక్కడు నేనేమీ చేయలేను. అందుకే కదా గోవర్ధన గిరి వెత్తడానికి కృష్ణుడు ఒక్కడే ఎత్తలేదంట. అందరిది చివరి వేలు సపోర్ట్ తీసుకున్నారంట. మరి ఈ కలియుగ పర్వతం ఇది ఒక పర్వతం లాగా ఉంది. దీన్ని భగవంతుడు ఎత్తేస్తాడు అనుకోవడం మన ఒక్క అవివేకం, అజ్ఞానం. మనమేమనుకుంటాం ఈ ప్రపంచాన్ని ఎవరు చేంజ్ చేస్తారు? పొలిటీషియన్స్ చేంజ్ చేసేస్తారు. ఆ పక్షం ఈ పక్షం అలా అనుకుంటాం. ఎవ్వరు చేయలేరు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు? సైన్స్ ఏదో ఒక చేంజ్ చేసేస్తుంది. నో. ఈ సృష్టిని చేంజ్ చేసేటువంటి కర్తవ్యం సర్వల సహయోగం నుంచి మాత్రం అవుతుంది. అందుకే భగవంతుడు చెప్తుంటాడు, ఇది విశ్వ కుటుంబం, విశ్వ పరివారం. విశ్వమంతా కలిస్తేనే ఈ సృష్టి చేంజ్ అవుతుంది. సర్వకా సహయోగ్. భగవంతుడు కూడా మనమని ఇప్పుడు ఆ సహయోగం అంటున్నాడు. మన లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా పరమాత్ముని విశేషతలున్నాయి, గుణాలున్నాయి, శక్తులున్నాయి. మన దగ్గర ఉండే ఈ ఖజానాని మనం పరమాత్ముని సేవలో ఉపయోగించడం అంటే ఈశ్వరుని యొక్క బలం, ఈశ్వరుని యొక్క శక్తి మనం ఉపయోగించాలి. కానీ మన లోపల ఉండేటువంటి ఈర్ష, ద్వేషం, అసూయ ఇవే ఈ కలియుగాన్ని స్ట్రాంగ్ చేసేసింది. ఇప్పుడు భగవంతుడు ఏమడుగుతున్నాడు? మీ అందరి కలెక్టివ్ కాన్షియస్ ఈ సృష్టిని ఇలా చేసింది. ఇప్పుడు మీ అందరి యొక్క విశేష గుణాలతోనే ఈ కలియుగాన్ని మార్చాల. మరి ఈ సృష్టిని మార్చడానికి మన అందరూ కూడా భగవంతునికి ఈశ్వర్య కార్యంలో 5 రూపాలలో సహయోగం ఇవ్వాలి. 5 types of సహయోగ్, 5 types of సహయోగ్ ఇవ్వాలి. 5 రూపాల సహయోగం మనం ఇస్తే మాత్రమే ఈ సృష్టిని మనం మార్చగలుగుతాం. నంబర్ 1 తన్ కా సహయోగ్. ఈ శరీరాన్ని సహయోగంగా ఇవ్వాలి. చెప్తారు కదా, ప్రభు ఈ తనువు నీదే, మనసు నీదే, ధనము నీదే, సబ్ కుచ్ తేరా, తేరే కో తేరా అర్పణ్, మేరే క్యా లాగే. ఇవన్నీ నీదే, నీది నీకు అర్పిస్తున్నాను, నాది అనేది ఏముంది అని మనం పాటల్లో చెప్తాము. మళ్ళీ ఎన్నో విషయాలలో ఈ రకంగా మనము మాట్లాడుకుంటుంటాం. కానీ తనువుని పరమాత్ముని సహయోగంలో ఇవ్వడం అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? ఈశ్వర్య సేవలో ఈ తనువుని పెట్టడం. ఈ బాడీని మనం ఎన్నెన్నో కార్యాల్లో పెట్టూ వచ్చాం, కానీ మనకి ఏం ఫలితం దొరికింది?
ఎప్పుడైతే ఈ బాడీని మనం శ్రేష్ట కార్యంలో ఉపయోగిస్తాం, అప్పుడు మాత్రమే మనకి దాని యొక్క ఫలితం వస్తుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారు, భక్తి మార్గంలో దేవుడి గుడికి వెళ్ళి అక్కడ చీప్పరి కట్టి ఎత్తుకొని తోసి అలికి, నేను భగవంతుని ఇంటికి సేవ చేశాను, ఈ తనువిని నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంతో భాగ్యం లభిస్తుంది అని భక్తులు ఫీల్ చేస్తారు. మీ అందరూ కూడా విని ఉండొచ్చు, అమృత్సర్ ఇక్కడ పంజాబ్ లో ఉంది. అక్కడ ఎంతెంత పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా సేవ అక్కడ దొరికితే చాలు అని క్యూ నిలబడి ఉంటారు. అక్కడ సేవ ఎలాంటిది అంటే, ఈ బాడీని కర్మణ సేవలో పెడతారనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సద్గురు యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతుంది అనేది వాళ్ళకి చాలా పెద్ద భావన. ఎవరన్నా అక్కడ నీళ్లు తాగితే ఆ ఒక్క గ్లాసుని 3 rounds లో క్లీన్ చేస్తారు, శుద్ధం చేస్తారు. మనం కొద్దిగా దూరం నడిచి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు గుడ్డ తీసుకుని క్లీన్ చేస్తూనే ఉంటారు, సఫాయి. అక్కడ ఉండేటువంటి ఒక పాండ్, ఏదైతే చెరువు ఉంటుంది, కోనేరు ఉంటుంది, ఆ వాటర్ ఎలా ఉంటుంది అంటే, మీరు వెళ్ళి అక్కడ గాన చూస్తే మీ ముఖము మిర్రర్ లో కనపడేలాగా నీళ్లు పెట్టుంటారు. అంత స్వచ్ఛతకి ప్రాముఖ్యత. తన్కో ఉపయోగ్ కర్తే. అందుకే చెప్తారు, ఈ సేవ పెట్టడం అంటే ఏంటి, తనువుని ఈశ్వరుని సేవలో ఉపయోగించు. భగవంతుని సేవలో ఉపయోగిస్తే మాత్రమే ఈ శరీరం హెల్తీ అవుతుందన్నమాట. అందుకే భగవంతుడు చెప్తారు, ఎవరు శ్రేష్ఠ కార్యంలో, పరమాత్ముని కార్యంలో ఈ తనువుని ఉపయోగిస్తారు, వాడి శరీరము నిరోగిగా ఉంటుంది, స్వాస్థ. శాస్త్రాలలో దదీజీ ఋషి చూపిస్తారు, యమకల వరకు కూడా అతడు సేవలో ఉపయోగించాడు అని. అంటే మన బాడీలో ఉండేటువంటి బోన్స్ శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించినప్పుడు, ఈశ్వరుని సేవా సహయోగంలో ఉపయోగించినప్పుడు, అప్పుడు చాలా ఒక గొప్ప శరీరం, మన హెల్తీ బాడీ దొరుకుతుంది అంటారు. ఎక్కడ మనం దేని ఇన్వెస్ట్ చేస్తాం శ్రేష్ఠ కార్యంలో, ప్రకృతి తప్పకుండా మనకి దాని రిటర్న్స్ ఇస్తుంది. కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారు, కొంతమంది ఎందుకు చాలా హెల్తీగా పుడతారు, కొంతమంది ఎందుకు చాలా అనారోగ్యంగా పుడతారంటే, వారు గత జన్మలలో ఈ శరీరాన్ని శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించకుండా ఉంటారు. ఒక్కొక్కరు చాలా మేధావిగా పుడతారు, ఒక్కొక్కరు చాలా హెల్తీగా పుడతారు. దీని వెనక ఉండే రీజన్ ఏంటి సుమా? మనమేమనుకుంటాము, భగవంతుడు డిసైడ్ చేశాడంటాం. కానీ భగవంతుడు చెప్తారు, మీరిచ్చిన సహయోగమే మీ భాగ్యాన్ని క్రియేట్ చేస్తారు. గత జన్మలో ఎవరైతే హాస్పిటల్స్ ద్వారా సేవ చేసి ఉంటారో వాళ్ళకి చాలా హెల్తీ బాడీ ప్రాప్తి అయి ఉంటుంది. గత జన్మలో ఎవరు ఎడ్యుకేషన్ ఎంతో మందికి నిస్వార్థంగా స్కూల్స్, కాలేజెస్ ఏదో ఒక రకంగా కట్టించి ఎంతో మందికి చదవడానికి సపోర్ట్ ఇచ్చుంటారు, వాళ్ళు చాలా క్లవర్, మెరిట్, గోల్డ్ మెడలిస్ట్ అయ్యేలాగా వాళ్ళ లైఫ్ ఇక్కడ డిజైన్ అయి ఉంటుంది. మన బాడీ హెల్తీ బాడీ కావాలంటే మనము శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించాల. దీనిని తన్ కా సహయోగ్ అంటారు. ఇంకొకటి నంబర్ 2, మన్ కా సహయోగ్, మానసికంగా సహయోగం ఇవ్వడం. ఈ రోజుల్లో చాలా అవసరమైనది ఏంటి అంటే మన్ కా సహయోగ్. ప్రతి ఒక్క ఆత్మ, మనస్సు అనే బ్యాటరీ ఫుల్ డిప్లీటెడ్, వీక్ అయిపోయింది. ఎవరిలో కూడా టెన్షన్ లేకుండా ఉండే మనస్సు లేదు, స్ట్రెస్
లేకుండా ఉండే మనసు లేదు. అందరి మనస్సు కూడా ఫుల్లీ జీరో అయిపోయింది, చార్జ్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే మనస్సు ద్వారా ఈ ప్రపంచానికి ఇచ్చే సహయోగం ఇవ్వడం లేదు. ఇది భగవంతుడు మనకి చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా నేర్పుతాడు. పిల్లలు, మీరు మనస్సు యొక్క సహయోగం ద్వారా మీ మనస్సులో ఎప్పుడూ శాంతి, ఆనందము, ఖుషి, ఎప్పుడూ కూడా మీరు నెగిటివ్ నుంచి ముక్తంగా ఉండేటువంటి మనస్సు మీకు కావాలా అంటే ఈ ప్రపంచానికి మీరు మనసా సేవ చేయాలి. అంటే మన్ కా సహయోగం. ఏంటి మనసా సహయోగం? ఇతరుల మనస్సుని సంతోష పెట్టేటువంటి సేవ. మన దగ్గర ఉండేటువంటి శ్రేష్టమైన ఒక ఆలోచనల ద్వారా ఇంకొకరికి శాంతిని అందించేటువంటి సేవ. ఇంకొకరి మనస్సుని మనం తృప్తి చేసేటువంటి ఒక ప్యూర్ థాట్స్ ఎంతమంది చేస్తాం? ఎవరన్నా చాలా టెన్షన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళ బాధని విన్న తర్వాత కొంతమంది వాళ్ళతో కూర్చుని బాధని డిస్కస్ చేస్తూ వాళ్ళు ఏడుస్తుంటారు, వీళ్ళు ఏడుస్తుంటారు. అవునా కాదా? కలియుగంలో మనం చూసాం కదా, ఎవరన్నా వాళ్ళ బాధతో ఉంటే ఏంటి నీ బాధ అంటే వాళ్ళ బాధ వింటూ నేను బాధలో జాయిన్ అయిపోతాను, ఏడుస్తాను. అంటే నేను దుఃఖంలో దుఃఖం షేర్ చేసుకుంటున్నాను. నా మనసు వీకు, నీ మనసు వీకు. నా దగ్గర నీళ్లు లేదు, నీ దగ్గర నీళ్లు లేదు. నాకు దాహము, నీకు దాహము. నీ కుండ ఎండిపోయింది, నా కుండ ఎండిపోయింది. నువ్వు ఇస్తావని నేను అనుకుంటా, నేను ఇస్తాను నువ్వు అనుకుంటావు. బికార్లు ఏ సపోర్ట్ ఇస్తారు? బెగ్గర్ ఎవరు ఏం సపోర్ట్ ఇవ్వలేరు. మరి సహయోగం ఎలా ఇచ్చేది? అందుకే ఆత్మ దృష్టిలో రాజయోగి అయి పరమాత్మని శక్తులని మనలో ఫీల్ చేస్తూ ఆ శక్తులని ఆ ఆత్మకి ఇవ్వాలి. ఆ శాంతి సాగరుని శాంతి యొక్క వైబ్రేషన్స్ నేను ఆత్మలో ఫీల్ చేసుకుని నా ద్వారా ఎదుటి ఆత్మ అశాంతిలో ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వారికి నా ఒక గుడ్ ఫీలింగ్స్, గుడ్ విషెస్, శుభ భావనలు, శుభ కామనల ద్వారా అందియాలి. ఇది మన్ కా సహయోగం. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా వరదలు వచ్చేసి, తుఫాన్లు వచ్చేసి, ఎక్కడన్నా చాలా ప్రవాహాలు వచ్చేసి, ఎంతో అర్త్ క్వేక్స్, మళ్ళీ న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వికోపాలు అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? అందరికీ కూడా డొనేషన్ ఇవ్వండి అని టీవీలో ప్రకటనలు వేస్తారు. కొంతమంది ఫుడ్ రూపంలో సపోర్ట్ చేస్తారు, కొంతమంది మెడిసిన్ రూపంలో సపోర్ట్ చేస్తారు, కొంతమంది షెల్టర్ రూపంలో సపోర్ట్ చేస్తారు, ఉండడానికి వసతి, కొంతమంది గుడ్డలు, బట్టల రూపంలో సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి అన్ని దొరికినా లోపల ఉండే ఆత్మ ఆ శాంతి కావాలని కోరుకుంటా ఉంది, ఆ మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఇచ్చే సహయోగం ఎవరిస్తున్నారు? ఇది గ్రేట్ డొనేషన్. ఇది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. నా దగ్గర డబ్బులు లేకపోయినా, నా దగ్గర శరీరం హెల్తీ లేకపోయినా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బీది వాళ్ళు, సిరివంతులు, ఎవ్వరు కావాలో ఇచ్చే దానం సహయోగం, మనసా సహయోగం. మరి నా లోపల ఒక శ్రేష్ట సంకల్పాల వైబ్రేషన్స్ ఈ ప్రపంచానికి అందియడం అంటే ఈ సృష్టిలో ఉండే ఆత్మలకి ఇవ్వడం, ఈ ప్రకృతికి ఇవ్వడం. కరోనా అటువంటి మహమ్మారి ఈ సృష్టిలో వచ్చింది. అందరూ కూడా న్యూస్లు వింటున్నాం, పేపర్లు చూస్తున్నాం, మెసేజ్లు షేర్లు చేసుకుంటున్నాం. కానీ కర్తవ్యం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు మన ద్వారా
ఈ ప్రకృతికి కావలసిన ఒక శాంతిని గాని, ఈ ప్రకృతికి ఇవ్వలసినటువంటి ఒక ప్యూర్ డివైన్ ఎనర్జీ మనం ఎక్కడిస్తున్నాం? ఎన్ని కేసులు, ఎక్కడ చాలా కేసులు, ఎక్కడ ఎంత నంబర్ రైజ్ అయింది, ఎందుకు వీళ్ళు పొలిటీషియన్స్ ఈ రకంగా లాక్డౌన్లు చేస్తున్నారు, వీళ్ళకు బాధపడుతున్నారు, వాళ్ళకు ఇదే మన మైండ్ లో ఉంది. కానీ ఇప్పుడు ప్రకృతికి కావలసింది ఒక ప్యూర్ పాజిటివ్ పవర్ఫుల్ ఎనర్జీ. దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ ఏమనుకునేది, నేను ఒక్కడిస్తే అయిపోతుందా అని. దీనికి ఒక కథ చెప్తాను వినండి. ఒక్కసారి ఒక రాజ్యంలో ఒక మహమ్మారి, అంటే ఇలాంటి డెడ్లీ డిజీజ్ వస్తుంది. రాజు చాలా ప్రయత్నం చేస్తాడంట తన ప్రజలని రక్షించుకోవాలని. ఎంత ప్రయత్నం చేసినా కూడా చనిపోయే వాళ్ళ యొక్క జనాభా రోజు రోజుకు ఎక్కిపోతా ఉంది. ప్రజలకి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంటాడు. అలా ఉండగా ఒక ఆకాశవాణి పలుకుతుంది. ఆకాశవాణి ఏం చెప్తుందంటే, హే రాజా, ఈ రాజ్యం దగ్గర ఒక బావి ఉంది. అక్కడ గాన నీ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా వారి వారి ఇంటి నుంచి ఒక్క గ్లాస్ పాలు తీసుకుని వచ్చి ఆ ఒక్క బావిలో వేయాలి. ఇలాగాన ఆ బావిలో అందరూ కూడా, ఆ వెల్లో అందరూ కూడా పాలు వేశారనుకోండి, ఈ ఒక్క మహమ్మారి ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతుందంటారు. సరే, అలానే అని దండోరా వేయిస్తాడు, అందరికీ కూడా కబురు పెడతాడు, మెసేజ్ చెప్తాడు. రాజేమనుకుంటాడు, మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 8 o'clock వరకు టైం ఇస్తాడు. ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక వెల్లో పాలేయాలని. సరే, అయిపోయింది కదా అని చెప్పి రాత్రి 10 గంటలకి ఒకసారి రాజు వచ్చి ఆ వెల్ ని చూస్తాడు, ఆ బావిని చూస్తాడు, ఇన్స్పెక్ట్. ఒట్టి నీళ్లు ఉంటాడు, అస్సలు పాలే ఉండదు. చూస్తే మహమ్మారి ఎక్కడా కూడా తగ్గలేదు, రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఎందుకు ఇలా అయింది అని యోచన చేసి పరిష్కరించినప్పుడు తెలుస్తుంది, ఒక 100 మంది పాలు తెచ్చేస్తారు, అందులో ఒకడికి దుర్బుద్ధి పుడుతుంది. నేను నీళ్ళేస్తే ఈ పాలల్లో నీళ్లు కలిసిపోతుంది, అది పాలవుతుంది, ఎవరికి తెలుస్తుందిలే అని ఒక్కడు ఫస్ట్ వాటర్ వేస్తాడు ఆ పాల మధ్యలో. దాన్ని చూసిన వాడు ఇంకొకడు వాటర్ వేస్తాడు. అలా అందరూ కూడా కలిసి వాటర్ వేసి అసలు పాలు బాయి నీళ్ల బాయి అయిపోతుంది. అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, అందుకే అక్కడ పరిష్కారం కాలేదు. అలానే ఈ సృష్టి పరివర్తన అవుతుంది అన్నప్పుడు మన మనసు ద్వారా శాంతి ఇవ్వండి అంటే అందరూ ఏం చెప్తారు, ఇంతమందిలో నేనొక్కడిస్తే అయిపోతుందా, నేనొక్కడు మారితే అయిపోతుందా, నేనొక్కడు చేంజ్ అయితే అయిపోతుందా? ఈ రకంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మనసా సహయోగం ఈ సృష్టికి ఇవ్వలేము. మన్కా సహయోగం, మనలో ఉండే సహయోగ శక్తి జాగృతం కాదు. మనం ఇస్తూ మన ద్వారా ఎంత మందికి అవుతుందో వాళ్ళ ద్వారా ఇస్తూ పోవాలి, అప్పుడే పరివర్తన అవుతుంది. కాబట్టి జీవితంలో మానసిక సహయోగం చాలా ఇంపార్టెంట్. ఒకటోది శారీరక సహయోగం, రెండోది మానసిక సహయోగం, మూడోది వ్యవహారికంగా సహయోగం. ఈ రోజుల్లో ప్రతి వ్యవహారం చెయ్యాలా అన్నా కూడా అందరిలో కూడా శుద్ధ వ్యవహారం చేసేటువంటి ఒక గుణమే లేకపోతుంది. వ్యవహారంలో కూడా ఇంకొకరిని చూసి కాపీ చేసేస్తున్నారు. అందుకే చూడండి, ఒక బ్రాండ్ న్యూగా ఒక ప్రోడక్ట్ వస్తుంది, దాంట్లో డూప్లికేట్ చేసే వాళ్ళు ఎందరో.
దీని ద్వారా కూడా వ్యవహారంలో ఈ సృష్టికి సహయోగం దొరకదు. ఎక్కడ స్నేహం లేదు, ఏకత లేదు, ఎక్కడ శుద్ధత లేదు, అక్కడ వ్యవహారంలో సహయోగం ఉండదు. కొంతమంది వ్యవహారం చేస్తూ చేస్తూ ఇంకొకరి స్నేహంలో వస్తారు. అది స్నేహంగా ఉంటే పర్వాలేదు, అది మోహంగా తిరుగుతుంది, అటాచ్డ్, రాంగ్ వేకి వెళ్ళిపోతుంది. ఇది కూడా స్నేహంలో మనము సహయోగము వ్యవహారంలో ఇచ్చినట్ల ఉండదు. వ్యవహారికంగా సహయోగం ఇవ్వడం అంటే ఎంతో మందికి మన ద్వారా మన వ్యవహారము ఒక రోల్ మోడల్, ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ గా ఇంకొకరికి ఉండాలి. ఇది కూడా మనం ఈ సృష్టికి ఇచ్చే సహయోగం. చరిత్రలో గుర్తుండేలాగా వ్యవహారం ఉండాలి. ఇది 3వ టైప్ సహయోగం. 4వది ఆర్థిక సహయోగం. ఆర్థికంగా మనం సహయోగం ఇవ్వడం అంటే మనము మన యొక్క భవిష్యత్తుకు బీజం వేసుకుంటున్నాం అనమాట. ధన్ కా ఉపయోగ్. డబ్బులు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పర్మనెంట్ గా ఉండదు. మీరు అనుకుంటారు ఈ డబ్బులు నాది అని. నేను ఒక 500 రూపాయలు ఏదో ఒక రకంలో నేను సంపాదించి ఇది నాది అని జోబులో పెట్టుకుంటాను. నేను వెళుతుండగా ఇంట్లో ఫోన్ వస్తుంది, ఇలా పిల్లలకి హెల్త్ బాగాలేదని. అలా అనగానే ఆ డబ్బులు తీసుకెళ్తాము, మెడిసిన్స్ మందుల షాప్ లో వెళ్తాం, వాడికి ఇచ్చేస్తాం. నాది అనుకున్న 500 నా దగ్గర లేదు కదా. ఒక్క సెకండ్ లో డబ్బులు జంప్ అయ్యి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాయి. మరి ఆ డబ్బులలో నా భాగ్యం ఎలా చేసుకునేది? ఆర్థిక సహయోగం ఇస్తేనే అది అవుతుంది అన్నమాట. శ్రేష్ట కార్యములో ఎవరికన్నా చాలా అవసరం ఉన్న సమయంలో మనం ఆదుకున్నాము, వారి హృదయం నుంచి ఆశీర్వాదం లభిస్తుంది కదా. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు డబ్బులు కొదవ ఉండరాదు. నేను మనస్ఫూర్తిగా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. సాటి మనిషికి ఈరోజు డబ్బుల నుంచి సంబంధాలే చెడగొడతారు. మనీ బ్రేక్స్ మెనీ. డబ్బులకి విలువ ఇస్తున్నారు, సంబంధాలకు విలువ లేదు. కానీ ఆ డబ్బులు నేను తీసుకోపోను, మీరు తీసుకోపోరు. నాది నాది అనుకున్నది రేపు హాస్పిటల్కి వెళ్తుందో, లేకపోతే దొంగల దగ్గరికి వెళ్తుందో, మట్టి పాలవుతుందో, లేకపోతే ఏదో ఒక రకంగా ట్యాక్సులకు వెళ్ళిపోతుందో, లేకపోతే కరెన్సీ మారిపోయి అది వేస్ట్ కుప్ప తొట్టికి వెళుతుందో ఎవరికి తెలియదు. నాది నాది అని పట్టుకున్నాం. ఎక్కడ మనం శ్రేష్ట కార్యంలో ఉపయోగిస్తాము, పరమాత్ముని సేవలో ఉపయోగిస్తాము. సాటి మనిషికి చాలా అవసరం ఉన్నప్పుడు, కరోనా టైంలో ఎంతమందికి ప్రాబ్లం ఉండింది, ఎంతమందికి సహయోగం చేశారు. ఆ తృప్తి, ఖుషి కొంతమందికి తెలుసు అంతే, దాని యొక్క విలువ. పరమాత్ముడు చెప్తుంటాడు, పిల్లలు ఒక్కసారి మీరు మీ దగ్గర ఉండే డబ్బులు, మన దగ్గర అనుకుంటాం మనదేమీ లేదు, మన దగ్గర ఉండేది మన నుంచి ఇంకొకరికి జంప్ అవుతున్నది. మీ దగ్గర ఉన్నప్పుడు మీ భావన ఉంది కదా, దానికి భగవంతుడు కూడా వెలకడతాడు. ఒక్కసారి మీ డబ్బులని నా సేవలో పెట్టి చూడండి, నేను మిమ్మల్ని కుబేర్లుగా మార్చకపోతే చెప్పండి అని భగవంతుడు కూడా ప్రామిస్ చేస్తాడు. ఉన్న వాళ్ళది 1000 రూపాయలు, లేని వారిది ₹1 ఒకే ప్రాప్తి ఇస్తానంటాడు. దీనికన్నా పెద్ద ఒక భాగ్యం ఇచ్చేటువంటి ఏదైనా ఇన్కమ్ ఉందా? మీ ₹1
హీరా బనా దేతా, వజ్రం చేసేస్తాను. భగవంతుడు చెప్తాడు. మనం డబ్బులని చూసి విలువలని వదిలేస్తున్నాము. ప్రపంచం మనల్ని అలా ట్యూన్ చేసిందనమాట. మన చుట్టూ ఉండే వాతావరణం మనకు అలానే ట్యూన్ చేసింది. కర్మల గుహ్యత తెలియకపోతే ఎవ్వరు ఆర్థిక సహయోగం ఇవ్వరు. హెల్త్ ఇన్సూరెన్స్, నాకు ముందుకు ఏదన్నా ఆపద వస్తుందని ముందుగానే నా ఒక్క బాడీ డిజీజెస్ కి నేను అప్లికేషన్ వేసినట్లు, మనకి మన హెల్త్ కి ఇన్వెస్ట్ చేసేది తెలుసు, కానీ మన ఆత్మ భాగ్యం తీసుకుని వెళ్ళేదానికి ఇన్వెస్ట్ చేసేదాని గురించి మనం ఏ రకంగా యోచన చేయలేము. దీనిపైన మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్కసారి ఒక హౌస్ వైఫ్ ఒక ఊర్లో ఉంటుంది. ఒక పెద్ద సాధు, ఒక చాలా గ్రేట్ వ్యక్తి ఈ యొక్క ప్రవచనం చేసే దాంట్లో అతడు ఆ ఊరికి వస్తాడు. ఆ మహిళ భర్తకు నాస్తికుడు, అతడికి ఏది నమ్మకం లేదు, దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు, ఇంకా సాధు సన్యాసులి ఉపన్యాసాలంటే అస్సలు ఇష్టపడడు అనమాట. ఆ రకంలో ఉండగా ఆ మహిళ ఈ వ్యక్తి యొక్క ప్రవచనాలు చాలా ఇనుంటుంది. ఎలా అన్నా చేసి నేను నా భర్తని ఈ ఒక్క సత్సంగానికి తీసుకుని వెళ్ళాలా అని చాలా ప్రయత్నం చేసి భర్తతో చాలా రిక్వెస్ట్ చేసి, నేను ఇంత సమయం వరకు మీరు రానంటే నేను ఒప్పుకోలేదు, ఈ సాధు చాలా బాగా ప్రవచనం చేస్తాడు, మీరు రావాలా అని బలవంతం చేసి ఫోర్సిబుల్లీ ఆ వ్యక్తిని ఆ సత్సంగానికి తీసుకెళ్తుంది. ఆ సత్సంగంలో ఆ గురూజీ చెప్తాడు, మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత డబ్బులు మీరు బ్యాంకుల్లో పెట్టుకున్నా, ఎంత ఇంట్రెస్ట్లకి ఇచ్చినా, మీరు ఏం చేసినా కూడా ఆఖరికి మీతో పాటు తీసుకుని వెళ్ళరు, ఎంత పెట్టినా కూడా ఇక్కడే వదిలేయాలా అని చెప్తారు. అది చెప్పగానే అతడికి ఒక రకంగా స్పార్క్ ఇగ్నైట్ అవుతుంది, అసమాధానం షురు అయిపోతుంది. నేను నా జీవితంలో ఎంత డబ్బుల్ని సంపాదించాను, నేను ఏది ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళానంట, మరి నేను దీన్ని నెక్స్ట్ ఫ్యూచర్ కి నేను ఎలా అనేసి చాలా యోచన చేస్తూ ఉండిపోతాడు. ఆఖరికి ఆ సాధుని కలిసి, స్వామి దీనికి పరిష్కారం చెప్పండి, ఈ డబ్బుల్ని నేను ఎలా తీసుకుని వెళ్ళాలని అడిగితే, దీనికి ఏ పరిష్కారం లేదు, ఇక్కడ వదిలేసింది అంటాడు. మరి వాడికి ఆ సమాధానము తృప్తి కలిగించలేదు. వాడు ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటాడనమాట. ఈ డబ్బుల్ని నేను ఇక్కడ సంపాదించి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలా అని. అలా ఎతుకుతూ ఉండగా అతడికి ఒక బీకే, ఒక రాజయోగి, ఈశ్వరుని పిల్లలు, బాబా పిల్లలు ఎవరో దొరుకుతారు. దొరికి, నా దగ్గర ఉండేదాన్ని నేను ఫ్యూచర్ కి ట్రాన్స్ఫర్ చేసుకునేకి సాధ్యం అవుతుందా అంటే అతడు చెప్తాడు, తప్పకుండా అవుతుంది. ఎలా? ఇంతవరకు నేను ఎవరిని అడిగినా కూడా కుదరదు అంటారు, నువ్వు మాత్రం అవుతుంది అంటావు, ఎలా అంటాడు. అప్పుడు అతడు చెప్తాడు, ఎలా ఒక ఇన్సూరెన్స్ అనే దాన్ని నువ్వు చేసినప్పుడు దానికి నువ్వు ప్రీమియం కడతావు కదా, మంత్లీ 6 months, 3 months, ఇయర్లీ ప్రీమియం కడతావు. నువ్వు ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ నీకు ఎప్పుడు కూడా వర్కౌట్ కాదు. నువ్వు కట్టాలి ప్రీమియం. నువ్వు ప్రీమియం కట్టినప్పుడు అర్థంలో ఆగిపోయినా కూడా, సపోజ్ యాక్సిడెంట్ అయింది, ఇంకేదో అయ్యింది అంటే నీకు దాని డబ్బులు వస్తుంది కదా. అలానే పరమాత్ముడి సేవలో నువ్వు ఇన్సూరెన్స్ చేయాలి, శ్రేష్ట కర్తవ్యంలో నువ్వు ఇన్సూరెన్స్ చేయాలి. సాటి మనిషికి చాలా అవసరం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ ఆశీర్వాదం సంపాదించడానికి ఇన్సూరెన్స్ చేయాలి. అంటే నువ్వు శ్రేష్ట కార్యంలో పెట్టాలి. నువ్వు అలా పెట్టినప్పుడు దాని రిజల్ట్ నీకు ప్రీమియంగా నువ్వు పెట్టావు కాబట్టి అది నీ భవిష్యత్తుకి జమ అయ్యి వస్తుంది. కాబట్టి శ్రేష్ట కార్యంలో పెట్టుబడి పెట్టడం అంటే ఈశ్వరుని సేవలో పెట్టడం. ఈశ్వరుని సేవలో పెట్టడం అంటే నువ్వు ధన్ కా సహయోగ్ ఇవ్వడం.
ఈ సృష్టిని మార్చేందుకు భగవంతుడు సేవలను పెట్టావంటే తప్పకుండా భగవంతుడు ఎవ్వరి రుణము పెట్టుకోడు. భగవంతుడికి రుణం పెట్టుకునేటువంటి ఒక గుణమే లేదు. వాడు దాత. అందుకే కథలలో చాలా ఫేమస్. సుధామ ఒక్క ముష్టి అటుకులని ఇచ్చి మహలునే కొట్టాడు, అంటే మహలుని ప్రాప్తి చేసుకుంటాడని. అలా భగవంతుడి గురించి శాస్త్రాలలో, పురాణాలలో, వేదాలలో కూడా దాత అనేది చెప్పారు. భగవంతుడు ఎప్పుడూ కూడా ధనానికి వెల కట్టడు, భావనకి వెల కడతాడు. మరి ధన్ కా సహయోగ్, ఇది కూడా మన ఆత్మలో ఉండేటువంటి ఒక శక్తి. కొంతమంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళు కార్యంలో టైంలో ఉపయోగించుకోలేరు. నేను విన్నాను, కొంతమంది ఏసీ కారుల్లో భగవంతుడి ఇంటికి వచ్చి క్లాసులు వింటారు, కానీ మంత్లీ 500 కూడా భగవంతుని సేవకి వేయరు. 3-4 ఇళ్లలో పాచి పని చేసేటువంటి ఒక మహిళ నెలకి 1000 రూపాయలు తెచ్చి భగవంతుని సేవలో సహయోగం ఇస్తుంది. మరి ఇక్కడ ఎవరు వారి భవిష్యత్తుని సహయోగ గుణం నుంచి ఉజ్వలం చేసుకుంటున్నారో మనం తేల్చుకోవాలి. ఒక్కసారి మన ఒక యజ్ఞంలో ఈరోజు మనం ఏదైతే దాది ప్రకాష్ మణిజీ చెప్తారు, వారిలో చాలా మంచి గుణం అంటే భగవంతుడు పేదల పెన్నిది, గరీబ్ నివాస్. మరి అలాంటి పెన్నిది అయిన భగవంతుని పిల్లలు పేద పిల్లలకి భాగ్యం చేయించే గురించి దాది ఎప్పుడు యోచన చేసేవారు. సిరివంతలు డబ్బులు తీసుకుని చేసుకునేది అదేం పెద్దది కాదు, కానీ పేదల పెన్నిది అయిన భగవంతుని ద్వారా అందరి భాగ్యం ఎలా చేయించాలని దాదీజీ ఏం చేశారు, ఈ రోజు ఏదైతే మౌంట్ అబులో జ్ఞాన సరోవర్ అని కాంప్లెక్స్ కట్టారు, ఆ కాంప్లెక్స్ కట్టడానికి దాదీజీ ఒక్కొక్క సెంటర్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ రోజుకి ₹1 పర్ డే ₹1 ఫ్రమ్ 1 DK స్టూడెంట్. అలా నేషనల్ ఇంటర్నేషనల్ కలిపి 5 లక్షల మంది ఉండేవాళ్ళు అప్పట్లో, 96, 93. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి అంటే ఒక్క రోజుకి 5 లక్షల మంది బీకేస్. ఒక్క రోజుకి 5 లక్షలు అయితే 365 రోజులు, 365 days క్యాలిక్యులేట్ చేస్తే ఆ సహయోగంతో ఎంత పెద్ద భవనం నిర్మాణమైంది. దాదీజీ పెద్ద పెద్ద మల్టీ మిలేనియర్స్ ఒక సెలబ్రిటీస్ వారి డబ్బుతో ఎప్పుడు కూడా ఈశ్వర్య సేవ చెయ్యాలని యోచన చేయలేదు. కామన్, నార్మల్ ఉండేటువంటి ఒక ఆత్మ భాగ్యం చేయించాలని యోచన చేశారు. ఇది సహయోగ గుణం. ప్రాక్టికల్ గా నడిచిన ఘటన, ఆ సమయంలో ఒక మజ్బూరీసే అంటే చాలా హెల్ప్లెస్ గా ఉండేటువంటి ఒక మహిళ రోజు కూడా డైలీ వేజెస్ లో పని చేసేది. ప్రతిరోజు కూడా డబ్బులు కూడపెట్టి వచ్చిన డబ్బులు కొద్దిగా పెడుతూ ఒక గోల్డ్ రింగ్ చేసి ఆ టీచర్ అక్కయ్య ఎప్పుడు మౌంట్ అబుకు వెళ్తుంటారో అప్పుడు ఆ టీచర్ అక్కయ్య చెప్పారు, మహాయజ్ఞం నడుస్తా ఉంది కదా, ఆమె ఎప్పుడు మౌంట్ అబు చూడనే లేదు. ఆ మహిళ, ఆ మాతాజీ, ఆమె పొట్ట పోషించుకోవడానికి రోజు కూడా బయటికి వెళితేనే ఆమెకి జీవితం నడుస్తుంది, డైలీ వేజెస్ లో వర్క్ చేస్తుంది. అలాంటి మహిళ ఒక గోల్డ్ రింగ్ ని వాళ్ళ టీచర్ ద్వారా దాదీజీకి పంపించి, మహాయజ్ఞంలో నా భాగ్యం కావాలి, ఇది నా సహయోగం అని పంపించింది. దాదీజీ కళ్ళల్లోనే ఆనంద బాష్పాలు.
క్లాసులో అంత దాది చెప్పారు, ప్రపంచానికి అంత తెలిసేలాగా ఆ ఉంగరం వేసుకుని ఒక్క మహిళ ఇంతవరకు మధుబన్ రాలేదు, మౌంట్ అబు చూడలేదు. ఆమె లోపల ఎంత సహయోగ భావన ఉంది ఈ సృష్టి పైన, ఒక ఈశ్వరుని సేవ పైన. పదం భాగ్యాన్ని జమ చేసుకునింది. ఈ రకంగా ధనము ద్వారా సహయోగం చేసుకునే భాగ్యం అందరికీ ఉండదు. కొంతమంది దగ్గర కోట్లుగా ఉంటుంది, కానీ ఏం ప్రయోజనం కాదు. మే మరా మేరే సాత్ సబ్ కుచ్ మరా. పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు. మన బాధ్యతని నిర్వహించాలి. భగవంతుడు ఎప్పుడు చెప్పడు మీ బాధ్యతని నిర్వహించండి, కానీ పర్సెంటేజ్ మీరు ఈశ్వర్య సహయోగంతోనే మీ ఆత్మ భవిష్యత్తుకి క్యారీ చేసుకుని వెళ్తుంది. లేకపోతే ఇక్కడ కరెన్సీ ఇక్కడే ఫినిష్. పుణ్యం అనే కరెన్సీ ద్వారానే మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం భవిష్యత్తుకి. ఇది ఆర్థిక సహయోగం, తెలిసింది కదా. శారీరక సహయోగం, మానసిక సహయోగం, వ్యవహారిక సహయోగం, ఆర్థిక సహయోగం. ఐదోది ఆధ్యాత్మిక సహయోగం, స్పిరిచువల్ కోఆపరేషన్. ఆధ్యాత్మిక సహయోగం ఎలా ఇచ్చింది? ఆత్మని సతో ప్రధాన ఆత్మ అంటారు. సప్త గుణాల స్వరూపం ఆత్మ. జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, పవిత్ర స్వరూపం, సుఖ స్వరూపం, ఆనంద స్వరూపం, శక్తి స్వరూపం. జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి, ఆనందము, పవిత్రత, శక్తి. ఈ 7 క్వాలిటీస్ ఉండేటువంటి స్వరూపం ఆత్మ. ఈ ప్రపంచంలో అన్ని ఆత్మలు కూడా ఈ సప్త గుణాలతో ఉండే ఆత్మలే. ఇటువంటి ఆత్మలకి ఈ రోజు ఈ సప్త గుణాలు కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. డబ్బులుంది, శాంతి లేదు. ఆరోగ్యం ఉంది, కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది. లేదో తను, లేదో మనసు, లేదో ధనము, లేదో సంబంధాలు. ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. మరి వారికి ఏ సహయోగం కావాలి? ఆధ్యాత్మిక సహయోగం. మన ద్వారా శాంతి, సుఖము, ఖుషి, దీని యొక్క వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ వైబ్రేషన్సే ఇల్లుని కూడా, ప్రతి ఒక్కరి మనసుని కూడా మారుస్తుంది. ఈ సహయోగం ఈరోజు లేదు. ఏ ఇంటికి వెళ్ళినా ప్రాబ్లమ్సే ఉంది. కొంతమంది ఉన్నా కూడా, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నా కూడా లేదు లేదు అని చెప్తారు. ఎందుకంటే ఉంది అంటే మా ఇంటి పైన దృష్టి పడిపోతుంది, నా పైన దృష్టి పడిపోతుంది, ఇలా ఫీల్ చేస్తున్నారు. నీ భాగ్యం నువ్వు తింటావు, ఎవ్వరూ తీసుకోలేరు. ఎవ్వరి భాగ్యం ఎవ్వరూ తీసుకోలేరు. ఖుషిగా ఉండడానికి కొంతమంది భయపడతారు. ఎందుకంటే నేను ఖుషిగా ఉన్నానంటే ఇంకెవరికన్నా జెలసీ వచ్చేస్తే, ఎవరిదన్నా దృష్టి పడిపోతే. కలియుగంలో లోపలుండేటువంటి ఖజానాలని ఎక్స్పీరియన్స్ చేయడానికి భయము. అందుకే ఆధ్యాత్మిక సహయోగం కావాలి. ఎంతవరకు ఆధ్యాత్మిక సహయోగము అందరూ ఇవ్వరు, అంతవరకు సుఖశాంతి ప్రపంచాన్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది? ఈ ప్రపంచాన్ని మనమే కలియుగంగా మార్చాము. దుఃఖం నుంచి, చింత నుంచి, అశాంతి నుంచి, టెన్షన్ నుంచి. ప్రతిరోజు కూడా భగవంతుడు ఏం చెప్తాడు? మీకోసము నేను ఒక సమయం ఫిక్స్ చేశాను పిల్లలు. ఏం ఫిక్స్ చేశాను? అమృత వేళాన్ని ఫిక్స్ చేశాను. మీరు నా నుంచి అన్ని శక్తులు కూడా చార్జ్ చేసుకోండి. మీరు చార్జ్ చేసుకున్న శక్తులని ఈ ప్రపంచానికి పంచుతూ పోండి. ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి
ఆధ్యాత్మిక సహయోగం. లేనా దేనా, మన దగ్గర లేదు, సోర్స్ భగవంతుడు. లేనా దేనా, ఈ సహయోగం, ఇది ఆధ్యాత్మిక సహయోగం. ఈ సృష్టికి బీజం పరమాత్ముడు. ఈ సృష్టి అనేది ఒక వృక్షం, ఒక మాను. మనం ఇచ్చే వైబ్రేషన్స్ ఈ సృష్టి వృక్షానికి, ఆ ఒక్క ఏర్లుకి, ఆ ఒక్క రూట్స్ కి వెళుతుంది. ఈ కంప్లీట్ ప్రపంచానికి అది వ్యాపిస్తుంది, ఫ్లరిష్ అవుతుంది, నర్చర్, పాలన దొరుకుతుంది. ఇది మనం ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక సహయోగం. వరదాత అయిన పరమాత్ముని ద్వారా మనము ఈ ప్రపంచానికి మన వైబ్రేషన్స్ ద్వారా వరదానాన్ని ఇచ్చేదాన్ని ఏమనంటారు? ఆధ్యాత్మిక సహయోగం. అర్థమైంది కదా? ఇది కూడా చాలా అవసరం. ఇది ఆత్మలో ఉండేటువంటి ఒక శక్తి అన్నమాట. ఈ సహయోగ శక్తిలో ఆధ్యాత్మిక సహయోగం కూడా ప్రస్తుత సమయంలో చాలా ఇంపార్టెంట్. అలానే భక్తి మార్గంలో పూజ్య రూపంలో, సహయోగ రూపంలో చూపించేటువంటి ఒక శక్తి, ఒక దేవి అంటే లక్ష్మీమాత. లక్ష్మీదేవిని ఎక్కడ చూపిస్తారు? తామర పువ్వు పైన కూర్చున్నట్లు చూపిస్తారు. ఒక్కసారి యోచన చేయండి, ఎవరన్నా పూలు పైన కూర్చోవడం, ఎవరన్నా పూలు పైన నిల్చుకోవడం సాధ్యమవుతుందా? ఎందుకు తామర పువ్వును చూపించారు? ఈ సృష్టి అంతా కూడా ఒక కిచెడైపోయింది, ఒక బుడదలాగా అయిపోయింది, కలియుగ వైబ్రేషన్స్. దీని మధ్యలో నేను అందరి వైబ్రేషన్స్ నుంచి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. నాకు ఏ వైబ్రేషన్స్ టచ్ కావడం లేదు. నేను ఆత్మస్థితిలో ఉంటున్నాను. ఎటువంటి వ్యక్తుల సంపర్కంలో వచ్చినా వారి వైబ్రేషన్స్ నన్ను టచ్ చేయదు. ఎందుకంటే నేను ఆ సమయంలో వారి వైబ్రేషన్స్ ని అన్టచబుల్ గా చేసుకుని నేను నన్న ఒక కాన్షియస్ లో ఉంటాను, ఆత్మస్థితిలో ఉంటాను. ఈ సృష్టికి అతీతంగా నేను ఉంటాను. ఆ అతీతంగా ఉండేదాన్ని కమల పుష్పంగా చూపిస్తారు. మరి లక్ష్మీదేవిని విశేషంగా చూపించేది, ఒక్క చేతిలో గోల్డ్ కాయిన్స్, బంగారు నాణ్యాలు దేవి ఇలా ఎప్పుడు కూడా అందరికీ కూడా పంచుతూ ఉంది, ఇస్తూ ఉంది సిరి సంపదల రూపంలో. ఇంకొక చేతిని బ్లెస్సింగ్ హ్యాండ్, దువా. మరి సహయోగానికి గుర్తు ఏంటి? దేనా. ఒక్కటైతే ఆ గోల్డ్ కాయిన్స్ అనే రకంగా మన ద్వారా మనం ఏమి ఇవ్వగలుగుతాం? వీ కెన్ గివ్ క్వాలిటీస్, గుణాలు, శక్తులు. మరి పరమాత్ముని జ్ఞానం అనే ధనం ఇంకొకరికి పంచడం, ఇది ఒక సహయోగం. ఎటువంటి ఆత్మలే మన దగ్గరికి వచ్చినా కూడా ఆ ఆత్మల ఒక్క పరంగా నేను నెగిటివ్ చేయలేదు అంటే అదే నా నుంచి వాళ్ళకి వెళ్ళే పాజిటివ్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది మన నుంచి. చూడండి, ఒక కంపెనీలో ఒక పెద్ద సమస్య ఎదురైంది, అందరూ కన్ఫ్యూజన్, అందరూ టెన్షన్. కానీ ఒక్క వ్యక్తి ప్రశాంతంగా, ఒక్క నెగిటివ్ కూడా అక్కడ యోచన చేయకుండా, ఎవరితోనూ ఏ రకంగానో నెగిటివ్ మాట్లాడకోకుండా అతడు తన స్టేట్ ఆఫ్ మైండ్ లో అతడి మనస్సుని స్టేబుల్ గా పెట్టుకున్నాడు. ఆ వైబ్రేషన్సే ఆ కంపెనీకి మనం ఇచ్చిన సహయోగం. మనమేమనుకుంటాము, నువ్వు సమస్యలు వచ్చింది యోచన చేయాలి కదా, సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని యోచన చేస్తున్నాము, అక్కడ సహయోగం లేదు. సమస్యలు వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ నుంచి నేను నన్ను సేఫ్ చేసుకుంటే పరిష్కారం, సొల్యూషన్ ఏమి అనేది మనకి ఫ్లాష్ అవుతుంది. అందుకే భగవంతుడు చెప్తాడు, సమస్య రూపం కావద్దండి, సమాధాన రూపం కాండి. సమాధాన రూపం అవ్వడం అంటే సహయోగం ఇవ్వడం.
ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్సెట్ మైండ్ తో వచ్చి నాతో మాట్లాడితే నేను లోపల నుంచి అప్సెట్ కాక ఉండేది వాళ్ళకి నేను ఇచ్చే సహయోగం. ఈ రోజు వరదానం విన్నారు కదా, ఈ రోజు ఎంత మంచిగా ఉంది. ఏ రకమైనటువంటి ఒక వికృత రూపంలో, విక్రాళ రూపంలో, జ్వాల రూపంలో వచ్చిన మీరు స్నేహం అనే జలాన్ని ఇవ్వాలి. శీతలక జలం ఎలా ఇచ్చేది? శీతలమైన జలం. ఆత్మ నుంచి ఆత్మకు ఒక ఎనర్జీ రూపంలో, ఒక థాట్ రూపంలో, ఒక బ్లెస్సింగ్ రూపంలో, ఒక ప్యూర్ ఇంటెన్షన్ భావన రూపంలో ఇచ్చేదే మనం ఇచ్చే బ్లెస్సింగ్. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను వారి ఒక వీక్నెస్ చూసినప్పుడు నెగిటివ్ లోపల నేను క్రియేట్ చేయకపోతే అదే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి సహయోగం. కలియుగంలో అందరూ ఏది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, నెగిటివ్ ఇంపోర్ట్, నెగిటివ్ ఎక్స్పోర్ట్, నెగిటివ్ ఇంపోర్ట్, నెగిటివ్ ఎక్స్పోర్ట్. కానీ భగవంతుడు చెప్తాడు, వాళ్ళ దగ్గర ఇంపోర్టు చెయ్యొద్దు, ఎక్స్పోర్టు చెయ్యొద్దు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ నుంచి డిటాచ్ అవుతావు, న్యార అవుతావు, ఆటోమేటిక్ నీ ద్వారా పాజిటివ్ రేడియేట్ అవుతుంది. అందుకే ఎవరిదన్నా బలహీనతలు విన్నప్పుడు మన మనసులో పెట్టుకుని దాన్ని యోచన చేయరాదు. వారొక ప్యూర్ సోల్, నేనొక ప్యూర్ సోల్. వారి ఆత్మను కూడా ఒరిజినలీ ప్యూర్, నేను ప్యూర్. ఆ ఆత్మకు పరమాత్ముని బ్లెస్సింగ్స్, ఆత్మకు పరమాత్ముడి పవర్ ఎప్పుడూ ఉండాలి. ఈ ఒక్క థాట్ మన నెగిటివ్ ని స్టాప్ చేస్తుంది, వారికి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి. కాబట్టి బ్లెస్సింగ్ హ్యాండ్ లక్ష్మీదేవికి విశేషంగా చూపిస్తారు. జ్ఞాన ధనాన్ని ఇచ్చేదానికి ఆ ఒక గోల్డ్ కాయిన్స్ ని చూపిస్తారు. ఇది కూడా సహయోగానికి ఒక పూజ్య రూపము. అందుకే సిరి సంపదలు కావాలంటే లక్ష్మీదేవిని అందరూ ఎందుకు ఆహ్వానం చేస్తారు? లక్ష్మీదేవి దగ్గరకి అందరూ కూడా సౌభాగ్యం కోసం వెళతారు. దానంలోనే భాగ్యం ఉంది, అందుకే సౌభాగ్యం అంటారు. మన్ కా సుఖ్, తన్ కా సుఖ్, ధన్ కా సుఖ్, జన్ కా సుఖ్, ఇదన్నీ కలిస్తే భాగ్యం. కాబట్టి అష్టశక్తులలో ఈ సహయోగం అనేటువంటి శక్తి కూడా చాలా ముఖ్యమైన గుణము. మానసికంగా, శారీరకంగా, వ్యవహారికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఈ సృష్టికి సహయోగం ఇస్తే మాత్రమే మన సహయోగ శక్తి అనేది సంపూర్ణంగా ఈ సృష్టికి మనము ఉపయోగించినట్లు అవుతుంది. కాబట్టి మనమందరూ కూడా సహయోగ గుణం ద్వారా, సహయోగ శక్తి ద్వారా ఈ సృష్టిని మార్చే ఒక హై వైబ్రేషన్ ఎనర్జీని మనం ఈ ప్రపంచానికి ఇవ్వాలి. మన ద్వారానే ఈ సృష్టి పరివర్తన. మనం ఒక్కొక్కరు కూడా ఈ రకంగా వైయక్తికంగా, పర్సనల్ గా సహయోగ గుణం, సహయోగ శక్తిని ఉపయోగిస్తే ఈ సృష్టి కలియుగం అనే పర్వతాన్ని పరివర్తన చేసి సత్యుగా ఒక దేవతా ప్రపంచంగా మార్చచ్చు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, वर्ल्ड ट्रांसफॉर्मेशन, सर्व के सहयोग से సుఖమై సంసార్. మన సంస్కారం ద్వారానే ఈ ప్రపంచాన్ని మనం మార్చగలుగుతాం. కావున ఇప్పుడు మనము సహయోగ శక్తిని ఈ ప్రపంచానికి ఇచ్చేటువంటి ఒక మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేనాత్మ సర్వశక్తివంతుడి ప్రియ సంతానము, నా లోపల సహయోగ గుణము ఉంది.
సహయోగము నా ఆత్మ ఒక శక్తి. ఈ ప్రపంచానికి నా ఒక్కొక్క సంకల్పం శాంతి, శక్తి, ఖుషి, పవిత్రత, ప్రకంపనాల రూపంలో వ్యాప్తిస్తూ ఉంది. నేనాత్మ పరమాత్ముడి విశ్వ పరివర్తన సేవలో యోగి, సహయోగి అయి ఉన్నాను. శారీరకంగా, మానసికంగా, వ్యవహారికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నేను పరమాత్ముని సేవలో, కర్తవ్యంలో సహయోగి అయి ఉన్నాను. నేనాత్మ లక్ష్మీదేవిలాగా జ్ఞాన ధన స్వరూపము, సర్వల పరంగా ఆశీర్వాదం చేసేటువంటి శక్తిశాలి ఆత్మ అన్నాను. ఈ సృష్టి కలియుగం నుంచి సత్యయుగంగా మార్చేటువంటి సహయోగ సేవలో నేనాత్మ నిమిత్తమై ఉన్నాను. అందరి పరంగా నా భావనలు శుద్ధంగా ఉంది, శ్రేష్టంగా ఉంది, శుభ భావనలే ఉంది. ఈ విశ్వ పరివారం అంతా కూడా రోగముక్తులు కావాలి, హెల్తీ, వెల్తీ, హ్యాపీగా ఉండాలి. పరమాత్ముని ఆస్తి అందరికీ ప్రాప్తి కావాలి. సర్వే జను సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. కూడా మనకి సహయోగిగా మారుతుంది. కాబట్టి మనమందరూ కూడా సహయోగ శక్తి ద్వారా పరమాత్ముడి ఈ శ్రేష్ట కర్తవ్యంలో అందరూ సహయోగులుగా మారాలి. యోగి, సహయోగి. రేపు మనము పవర్ టు విత్ డ్రా, సంకీర్ణ శక్తి, దీని గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని మన ఆత్మని ఈ శక్తి ద్వారా పవర్ఫుల్ చేసుకుందాం. ఓం శాంతి.